ఆ ఫ్రెండ్స్ అంటే మెరికిల్ అంటే ఇది మనకి అసలు ఇది సాధ్యమా అని అంత మెరికిల్ అనమాట. 190 కేజీలు అంటేనే మాకు చూస్తుంటేనే ఈ కాళ్ళు ఎలా మోసింది, ఈ బాడీ ఎలా మోసింది, ఎలా నడిచారు అనేది మాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే మీకు తెలియకుండా ఒక 100 కేజీలు మన నెత్తి మీద బరువు కింద పెడితే ఇప్పుడు ఎంత నవ్వుతూ ఉన్నారని మీరు అగపడతారు మాకు. అంటే విపరీతమైన బాధలు ఉండాలండి అప్పుడు. ఆల్మోస్ట్ 197 కిలోలు అంటే మీకు నడవడానికి చాలా ఇబ్బంది ఉండేది. బెడ్ లోకి వెళ్ళి నడవడమే పెద్ద గగనం. మనం బాత్రూమ్ కి వెళ్ళి మన కార్యక్రమాలు చేసుకోవాలంటే ఇంకో యుద్ధం. బయటికి వెళ్ళడం, పని చేసుకోవడం అనేది జరగని పని. అంత వెయిట్ ఉన్నప్పుడు మీకు షుగర్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది, అన్ని వచ్చినాయి. ఇంకా తర్వాత అసలు మనం ఉంటామా ఈ ప్రపంచంలో, మనం ఉండమా అనే డౌట్ కూడా వచ్చింది. వచ్చినాక ఏదో కొంచెం చిన్న జ్ఞానం ఉంది, ఆత్మ జ్ఞానం, అట్లానే సబ్జెక్ట్ జ్ఞానం ఉంది. ఆ తర్వాత రీసెర్చ్ చేస్తుండగా సార్ పరిచయం అయింది. ఇంకా సార్ పరిచయం అయినాక మొత్తం జీవిత గమనం మారిపోయింది. మారిపోయింది తలకిందులుగా. మేము మారిపోయింది. అంటే నేను బతుకుతానా లేదన్న మనిషి ఇప్పుడు హ్యాపీగా నవ్వుతూ అదే మంచి మాడుతున్నావు. మీకు రోజు 8 కిలోమీటర్లు వాకింగ్ చేసుకుంటా హ్యాపీగా మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటా. అట్లే నాలాగా ఎవరైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్ చేయడానికి సార్ రమ్మన్నప్పుడు వస్తాం, సార్కి సాయం చేస్తున్నారు. మీరు పొందిన ఆనందాన్ని 10 మంది ఇవ్వాలనేది అనమాట. 90 కేజీలు 100 కేజీలు తగ్గడం అంటే మెరికిల్ సార్ ఇది. అవును, అంటే తగ్గాలనే కోరిక మనకు ఒకటి ఉంటుంది సార్. ఆ కోరిక మనకు ఉన్నప్పుడు మనకు సాయం చేసే మనిషి కూడా ఉండాలి. ఆ టైంకి ఆయన నాకు ఏ టైంకి అయినా వండి పెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. ఆ వండి పెట్టేవాడు. సార్కి నాకు ఏ బాధ ఉన్నా కానీ సార్ దగ్గరికి వెళ్ళేటోని పంచుకునేటోళ్ళము. చూడండి అంటే ఒక పేషెంట్ ని తన సొంత సోదరుడిలాగా, తన మిత్రుడిలాగా ఏ టైం అయినా నాకు వండి పెడతాడు అని అంటున్నారు లక్ష్మణ్ గారిని. అద్భుతం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మీ కాళ్ళు ఏంటంటే ఈ రోజుల్లో లేట్ గా వస్తేనే భార్య ఇప్పుడు మీ ఇష్ట పక్కన వచ్చి వండి పెడతాడు అంటున్నారు. కరెక్టా కాదా? లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చి అట్లా అంటే లేటుగా వచ్చినా ఆయన కోసం కూడా వంట చేసి, అంటే ఒక మనిషిని మీద ఎంత ప్రేమతో ఉండారా అనేది మనుషుల మధ్యన రిలేషన్, ప్రేమ తగ్గుతుంది ఈ కాలంలో. లక్ష్మణ్ గారు నిజంగా మీరు ప్రేమ నిరూపిస్తున్నారు అనమాట. అంటే నిజంగా చూస్తుంటే అది మిమ్మల్ని ఊహించుకుంటే నాకు భయం వేస్తుంది. మీరు అట్లా కానీ సార్, మీరు కాదు, నేను కాదు కానీ మా అమ్మ నాన్న ఆయనని ఇప్పటికీ పొద్దున్న లేస్తే దేవునికి దండం పెట్టుకుంటారు. ఫస్ట్ దేవునికి దండం పెట్టుకున్నాక ఆయన తలుచుకుంటారు. మనసు చల్లగుండ కొడుక నాకు కొడుకుని కాపాడేవని. ఎందుకంటే నేను ఒక్కడివే, ఎవరు లేరు. వాళ్ళకి వాళ్ళు నీ బాధపడుతుంటే తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. సంవత్సరాలు బాధపడ్డారు. అబ్బాబ్బా, చూడండి నా ప్రేక్షక దేవుళ్ళారా, సారోళ్ళలో తల్లిదండ్రులు నా కొడుకు ఇలా అయిపోయాడే, ఒక్కడే కొడుకు నా ఇలా అయిపోతే తండ్రికి పిల్లోడికి ఏదైనా అయితే ఈయన బాధలతోటి వాళ్ళు రోజు ఏడమని రోజు లేదంట. ఈరోజు ఇతను హ్యాపీగా నడుచుకుంటూ ఆయన పని ఆయన చేసుకుంటుంటే వాళ్ళు దేవుడు దండం పెట్టి అలా ఎలా తిప్పారంట. ఎవరికి? లక్ష్మణ్ గారికి ఎలా తిప్పావు దేవుడు అన్నమా? ఈయన దండం పెడతారంట. ఆయన కాదు, మేము కూడా కలిపి పెడతాం ఇక్కడ. ఎందుకనంటే ఏంటంటే లక్ష్మణ్ గారు ఏంటంటే మనందరం వస్తే కుటుంబాలు అన్నట్టు మేమేదో షూటింగ్ అడబడికి బిజీ చేస్తూ ఓ మంచి పని చేస్తున్న మనిషి దండం పెట్టడం తప్పులేదని మేము నిజంగా అనుకుంటున్నాం అనమాట. అంటే ఇది ఆయన చెబుతుంది ఏమైనా అబద్ధాలు ఏదో మీడియా ముందు మాట్లాడాలని డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చే కాదు. నిజంగా వాళ్ళు అనిపించే తల్లిదండ్రులు, తల్లి పిల్లోడి మీద ఉండే ఒక కొడుకు అని అండాలి అని బాధ. మన పిల్లోడు ఒక రకంగా వెళ్తూ ఉన్నప్పుడు మనం ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాం. గుడ్. మన దగ్గరలో ఇలాంటి అద్భుతమైన మీరు సహాయం చేస్తున్నాం కాబట్టి మేము లక్ష్మణ్ గారికి అర్థమైందా, మా పేరుతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇద్దరు త్రీ బ్రదర్స్ లాగా మేము కూడా ఫాలో అవుతాడు. రామలక్ష్మణ్ హనుమాన్ లాగా మేము ఉంటాం అనమాట. అనుమానం పెడతాం. ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు మేము ఎంతో మంది మా ఇండస్ట్రీ నుంచి కూడా మేము కొంతమంది కూడా ఇబ్బంది పడడం తీసుకొస్తాము. మంచి కార్యక్రమాన్ని మీ ఆరోగ్య గ్రామాన్ని ఇది ప్రపంచాన్ని అందరూ తెలియజేద్దాము. ఇలాంటి గ్రామాలు పెదగాలన్నమాట. ఎందుకంటే అపార్ట్మెంట్ లోపల టౌన్లో ఉండిపోయి కిటికీలు వేసేసుకొని ఏసీ రూములు వేసేసుకొని అసలు ఈ ప్రపంచంలో సూర్యుడు ఉదయిస్తున్నాడా అస్తమిస్తున్నాడా తెలియని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది. ఆ సూర్యుడు ఉదయిస్తాడండి, వాడు సూర్యుడు అంటే ఎలా ఉంటాడు అన్నట్టుగా కొంతమంది అడుగుతున్నారు. చాలా మంది అడుగుతారు సూర్యుడు అంటే ఎలా ఉంటాడండి అనే రేంజ్లో అడుగుతున్నారు. ఎలా ఉదయిస్తాడు, ఎలా డౌన్ అవుతాడు అనే రేంజ్లో ఉన్నారనమాట. అంటే అస్తమించేది ఉదయించేది చూడని మనుషులు కూడా చాలా మంది ఉన్నారనమాట. ఇందులో ఒక
సెంట్రల్ జైల్లో ఉన్నట్టు 4 పక్కల గుళ్ళు కట్టేసుకొని చిన్న తెలియని ఒక ఈగో, పక్కని బతికితే వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను ఏమనుకుంటారు, ఈగోలతో చాలా మంది బతికిపోతారు. ఫ్రీడమ్ లేకుండా పోయింది. ఇక్కడికి వచ్చి ఆరోగ్య గ్రామంలోకి వచ్చి ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటూ హాయ్ హాయ్ అమ్మ బాగుండావా, అది బాగున్నాను పలకరించుకొని అమ్మ అందరు కూర్చొని సరదాగా భోంచేస్తూ ఎంత ఆనందంగా ఉందంటే ఇది. ఒకటి మాత్రం నిజం సార్, నేనంటే సార్తో నేను జర్నీ చేసిన ఈ 2 ఏళ్ళు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మామూలుగా మనం అందరం మనుషులం 8 గంటలు 10 గంటలు మీరు పని చేస్తారు, తర్వాత పడుకుంటారు, రెస్ట్గా ఉంటారు. ఈయన అట్లా కాదు, నిత్య అగ్నిహోత్రం లాగా జ్వలిస్తూనే ఉంటాడు అన్నట్టు. రాత్రి 2 గంటలకు లేచిన మనిషి తిరిగి రాత్రి 11 గంటల దాకా పడుకోడు, తిరుగుతూనే ఉంటాడు, పనులు చేసుకుంటూనే ఉంటాడు, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఫుడ్ పెట్టడం. ఇంకొకటి ఏంటంటే, సార్ దగ్గరకు వచ్చిన ఏ మనిషి కూడా తినకుండా ఉట్టికెళ్ళాడు సార్. అది ఏ టైం అన్నా కానివ్వండి, ఇక్కడికి వస్తే చూడటానికి వస్తే ఖచ్చితంగా తినండి పోనీవాడు. ఆత్మీయంగా పలకరించి ఆయనతో మాట్లాడితే మన సగం జబ్బులు తగ్గుతాయి సార్. ఫస్ట్ ధైర్యం వస్తుంది మనకు, ఓకే మనకి ఏం కాదు, మనకు ఎవరో ఉన్నారు సాయం చేయడానికి అని ఒక ధైర్యం, మన మనిషి, మన సోదరుడు, మన బ్రదర్ ఉన్నారనే ఫీలింగ్స్, అంటే మన సమస్యకు సమాధానం ఉంది, ఇక పరిష్కారం ఉంది అనేది. గుడ్ గుడ్ గుడ్, సూపర్. మంచి, అంటే మీరు 2 సంవత్సరాలు సార్తో తీరిన అనుభవం. థ్యాంక్ యూ. మీకు అప్పుడప్పుడు వచ్చినప్పుడు సార్ హెల్ప్ చేస్తున్నారు అంటే తప్పకుండా. గుడ్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ ఆహారం ఇన్ని సంవత్సరాలు నేను వండి పెడితే తినే వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి ఇతనే. ఇప్పుడు ఈ రోజున ప్రపంచం మీరు కూర్చొని మాట్లాడారంటే ఆషామాషి అన్ని తింటూ, నాన్ వెజ్ తింటూ, ఉప్పులు తింటూ, బిర్యానీలు తింటూ, పులిహోర తింటూ, అన్ని కావాల్సినవి అన్ని కూడా ఈ రోజు నేను పెట్టినవి అన్ని కూడా 8 మీద ఫస్ట్ పెట్టాను. అన్ని పరిధించారు మీ ఉపయోగాలన్నీ. అంటే అడిగేవాళ్ళం సార్, సార్ వాళ్ళందరూ పిజ్జాలు తింటానంటే పిజ్జా చేద్దామమ్మా, పిజ్జా చేస్తారు. ఆ రకం పిజ్జాలు, పిజ్జాలు, గార్లిక్ బ్రెడ్, బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. ఇదేంటి? అయ్యో మీరు అడగండి, అవి తినే దగ్గర కాఫీ కాదు, మిరపకాయ బజ్జీ కాదు కాదు కాదు, కానీ అవే పెసరట్టు ఉంటది, ఉప్మా ఉంటది, కాదు కాదు. మీ కంటికి బజ్జీలా కనబడుతుంది, మీ నాలుకకి బజ్జీ ఓకే బజ్జీలా అని, లోపల వేరే ఉంటుంది మెడిసిన్. సూపర్ సూపర్, గుడ్ గుడ్ గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దానికి ఇది ఒక కొత్త ప్రపంచం మంచిది, ఎందుకంటే 10 మంది ఆరోగ్యం.